ఏం జరిగిద్దని నేను చెప్తున్నాను. ఎంజీరావు గారు, వందే మాతరంపై చర్చ సందర్భంగా నెహ్రూపై మోదీ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ పార్లమెంట్ సమావేశాల్లో అతిపెద్ద చర్చకు దారితీసిన అంశం నెహ్రూ అంశం. అలాగే నెహ్రూ లెగసీ మీదే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అందరూ కూడా దాని మీదే మాట్లాడిన పరిస్థితి. భారతదేశంలో చాలామంది నాయకులు ఉన్నారు, ప్రజెంట్ కూడా ఉన్నారు. అంటే చరిత్రలో నిలిచిపోయే నాయకులు ఎవరు అంటే ఏం చెప్తారు? ఇద్దరిలో నెహ్రూనా లేకపోతే మోదీనా? ఎస్ అండి, ఇప్పుడు ఈ విషయాన్ని మనం చెప్పాలంటే నెహ్రూ పాలనని గత 2014 తర్వాత 2025 వరకు నెహ్రూ పాలన నేను ఐ హ్యావ్ బీన్ కీన్లీ అబ్జర్వింగ్. మోడీ గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా నేను చాలా కీన్లీగా అబ్జర్వ్ చేస్తున్నా. ఐ నో వాట్ అబౌట్ ది మోడీ. ఇప్పుడు నెహ్రూ అంటే తెలియాలి అంటే చాలా లోతుగా వెళ్లాల్సిన అవసరం ఉంది. నేను ఐఏఎస్ ఎగ్జాములు 7 మెయిన్స్లు 3 ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎంటైర్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ భారత సంగ్రామ చరిత్ర ఎన్నోసార్లు జరగడం జరిగింది. బిపిన్ చంద్ర లాంటి బుక్కులు చదవడం జరిగింది. తర్వాత చరిత్రలోకి వస్తే తర్వాత ఇండియా ఆఫ్టర్ గాంధీ, ఇండియా బిఫోర్ గాంధీ లాంటి బుక్కు, లూయిస్ ఫిషల్ గాంధీ చరిత్రలు చదవడం జరిగింది. తర్వాత ఇండియా 1939 నుంచి 1947 జరిగిన ప్రతి ఉద్యమాన్ని కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. నెహ్రూ 1919లో సహాయ నిరాకరణ ఉద్యమం నుంచి మొదలుపెట్టి అదే 1889లో పుట్టినప్పటి నుండి ఆయన ఏమేమి చేశాడు, ఎలా కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యాడు, ఎలా ప్రయాగ త్రివేణి సంగమం దగ్గర భరద్వాజీ ఆశ్రమం ముందు ఆయన ఆనందమట్లో ఎలా పెరిగాడో కూడా నేను చూడడం జరిగింది. మహాకుంభమేళాకి వెళ్ళినప్పుడు ఆయన ఆనందమట్ట ఆయన ఆనంద భవన్కి వెళ్ళడం జరిగింది. నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆయన డిస్కవర్ ఆఫ్ ఇండియా చదవడం జరిగింది. గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ చదివా. తర్వాత ఆయన బయోగ్రఫీ కూడా చదివా. స్వతంత్రం తర్వాత 1947 తర్వాత భారతదేశ ప్లానింగ్ పీరియడ్ 17 సంవత్సరాల అన్నీ చూసా. తర్వాత రాజ్యాంగం ఎలా అమలు జరుగుతుందో చూసాం. ఇప్పుడు ఐఆమ్ ఇన్ ఏ పొజిషన్ టు జడ్జ్ బిట్వీన్ ది హూ ఈజ్ గ్రేట్ బిట్వీన్ ది మోడీ అండ్ నెహ్రూ అండి. ఈ విషయం మీద నేను కూలంకషంగా ఒక జడ్జిమెంటే ఇవ్వదలిచాను. నేను ఇప్పుడు నెహ్రూ గొప్ప, మోడీ గొప్ప, చరిత్రలో ఎవరు ఉండబోతున్నారు అనే విషయం మీద నేను ఒక క్లియర్ కట్ జడ్జిమెంట్ ఇవ్వబోదలిచాను. ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుతుంది. నేను చెప్పే చర్చలు భారత రాజ్యాంగం, భారత సంస్కృతిని ప్రామాణికంగా చేసుకుని మాట్లాడతానమాట. ఎవరు ద సోల్ ఆఫ్ ఇండియా? నేను ఒకటే చెప్తున్నా, మోడీ అదేవిధంగా నెహ్రూ ఇద్దరూ దేశభక్తులే. ఈ విషయంలో తిరుగులేదు. ఆ విషయాన్ని మాత్రం పక్కన పెడదాం. ఇద్దరూ దేశభక్తులే. కంపారిజన్ చేస్తే ఒక్క విషయం ఈ జడ్జిమెంట్ ఇద్దరికి వస్తుంది. కానీ మోడీ గొప్ప, నెహ్రూ గొప్ప అంటే నెహ్రూ 1712 అంటే సింధు ప్రావిన్స్ని అరబ్బులు అటాక్ చేసిన తర్వాత 1947 వరకే, అంటే 1233 సంవత్సరాల పాటు 1233 సంవత్సరాల పాటు ఇండియన్స్ రూల్ చేసుకోలే. బయట ముస్లిమ్స్, ఢిల్లీ సుల్తానేటు, మొఘల్స్, తర్వాత బ్రిటిష్ మోస్ట్ డేంజరస్ పర్సన్స్ రూల్ చేశారు. కానీ 1947లో ఆగస్టు 15 తర్వాత భారతదేశానికి ప్రధాని అయ్యి 1964 వరకు పనిచేసిన వ్యక్తి మే వరకే 17 సంవత్సరాల పాటు ప్రధానిగా ఉన్నది నెహ్రూ. భారతదేశంలో ఒకటి ఉంటుంది అనమాట, హిందూ మతం ప్రకారం ఒకటి ఉంటుంది. ఈ భారతదేశానికి, ఈ కర్మభూమికి ఒక నాయకుడు అవ్వాలంటే వాడు ఒక 100 అశ్వమేధాలు చేయాలని ఉంటుంది. మరి ఈ 1233 సంవత్సరాల తర్వాత ఇండిపెండెన్స్ వచ్చి భారతదేశాన్ని పరిపాలించుకునే అవకాశం ఒక భారతీయుడికి మొట్టమొదటిగా వస్తూ అతను 17 సంవత్సరాలు ఉంటూ అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన గొప్ప రాజ్యాంగాన్ని అమలుపరిచే ఒక అవకాశం నెహ్రూకి ఎవరిస్తారండి? ఎవరిస్తారు? ఈ ప్రకృతి ఇచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రకృతి ఇచ్చింది కాబట్టి అతను చారిత్రక పురుషుడు అనమాట. చరిత్రలో ఈ ప్రకృతి ఆయనకు అవకాశం ఇచ్చింది భారతదేశానికి సేవ చేయడానికి. మరి చేశాడో లేదో చూద్దాం. ఏం చేశాడు? గాంధీ ఒక మాట చెప్తారండి. గాంధీ చనిపోవడానికి ముందు ఒక్కరోజు అకార్డింగ్ టు లూయిస్ ఫిషర్ బుక్ ఒకటే చెప్తారనమాట. అదేంటంటే వల్లభాయ్ పటేల్ని నెహ్రూ ఇద్దరికిద్దరు ఒకరికొకరు చూసుకొని పక్షంలో ఆయన పిలిచి నులక మంచం మీద కూర్చొని తిడతారు. ఆయన వల్లభాయ్ పటేల్ మీరిద్దరూ కొట్టుకోవడానికి లేదు, తిట్టుకోవడానికి లేదు, దేశానికి సేవ చేయండి అని గాంధీ చెప్పిన మాటని 1956 వరకే ఇది వల్లభాయ్ పటేల్ గారు పరమపదించేంతవరకు వల్లభాయ్ పటేల్, నెహ్రూ చక్కగా పనిచేశారు. ఆయన హోమ్ మినిస్టరు, ఆయన ప్రైమ్ మినిస్టర్. ఎప్పుడు కొట్టుకోవడం జరగలేదు గాంధీ మాట ప్రకారం. గుర్తుపెట్టుకోవాలి, దే ఆర్ ది పర్ఫెక్ట్ గాంధీయన్స్. వాళ్ళకి ఎప్పుడు విభేదాలు లేవు, గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకేనండి. అంతటి గొప్ప నేత నెహ్రూ. ఏ విధంగా రాజ్యాంగాన్ని అద్భుతంగా అమలుపరిచిన ఒక గొప్ప ప్రజాస్వామ్యవాది. ప్రపంచంలోనే సుకర్నో, నాజరో, టిటోల కంటే మించి, అందుకే యుఎస్ రెడ్ కార్పెట్ వేసేది అతనికి. ప్రపంచంలో 3వ అతి శక్తివంతమైన పర్సన్
ఇందులో తిరుగులేదు ప్రజాస్వామ్యవాదులు, ప్రపంచం గుర్తించింది. అందుకని టైమ్స్ మ్యాగజైన్ అంటుంది 1964 తర్వాత నెహ్రూ చనిపోయిన తర్వాత ఇండియా ఎండ్ అయిపోతుంది, ఇండియా విల్ ఎక్లిప్స్ అని చెప్తారండి. అంటే నెహ్రూ యొక్క క్లౌట్ ఎంతో చూసుకోవాలి ప్రజాస్వామ్యంలో. ఆయన ఒక గొప్ప పునాదిని వేసేసాడు భారతదేశానికి. ఏ విధంగా అంటే ఆర్థికంగా ప్రణాళికలు, ఐఐటీలు విద్యారంగంలో, ఐఐఎంలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నాగార్జున సాగర్, బాక్రానంగల్, హిరాకుడ్ లాంటి ప్రాజెక్టులు, అగ్రికల్చర్, గ్రీన్ రెవల్యూషన్ పునాది చూసుకోండి. ఆర్థిక విధానం ఎలా ఉంటుందో, ఈ స్టీల్ ప్లాంట్లు, ఇవన్నిటికీ పునాది వేసింది ఆర్థిక విధానాంత విజన్ అంటారు, గొప్ప విజన్ ప్రణాళిక సంఘం ద్వారా. తర్వాత అది నీతి ఆయోగ్ అయింది, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రాజకీయంగా ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఈరోజు ఇచ్చింది ఆయనే. అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే, సజీవ సంస్కృతికి రాజ్యాంగాన్ని రాస్తే దాన్ని అమలు పరిచిన బాధ్యత నెహ్రూదే, గుర్తుపెట్టుకోవాలి. అంతే. ఈ విషయంలో మార్కులు ఎవరికి ఉంటాయని నేను చెప్పనవసరం లే. తర్వాత ఇంకా చూసుకోవాలి, ఏ విధంగా చూసినా ఆయన ఒక విజనే ఈరోజు భారతదేశం. ఈరోజు నాన్ అలైన్డ్ అంతర్జాతీయ దౌత్యం, అది గాంధీ మాటల్లో చెప్తానండి. ఇంకా చరిత్రకారుల మాటల్లో చెప్పాలంటే ఈ నెహ్రూ అనేది ఒక చారిత్రక పురుషుడు, గుర్తుపెట్టుకోవాలి. ఆయన చరిత్రని చెరపడం అసంభవం. అది భారత ప్రకృతి, భరతమాత ఇచ్చిన ఒక చరిత్ర. నేను నిజంగా అన్నీ చదివిన తర్వాత చెప్తున్నా. మరి మోడీ పరిస్థితి ఏంది అంటే, మోడీ గారు ఏంటంటే ఒకళ్ళు పునాది వేసిన తర్వాత, మన తల్లిదండ్రులు ఒక అద్భుతమైన పునాది వేసి ఇల్లు నిర్మించిన తర్వాత ఆ ఇంట్లో ఉండి దానికి ఎన్ని రంగులు వేసినా మనం వాళ్ళ పరిస్థితిలోకి మనం వెళ్ళాం. ఎందుకంటే పునాది కట్టినప్పుడు మనం లేము కదా. ఇప్పుడు నెహ్రూ కంటే మోడీ గొప్పవాడు అవ్వాలి అంటే నెహ్రూ కాలానికి వెళ్ళి నెహ్రూతో పోటీ పడాలి. అది అసంభవం అండి. ఎందుకంటే నెహ్రూ ఏదో ప్రియాంక గాంధీ చెప్పినట్టు 12 కాదు 9 సంవత్సరాల 3 నెలల పాటు ఆయన గదుల్లో గడిపాడు, చీకటి గదుల్లో. బ్రిటిష్ పరిపాలన లాఠీ దెబ్బలు తిన్నారు ప్రయాగ ప్రాంతంలో. దారుణమైన పరిస్థితి. భార్యని 29 సంవత్సరాల ఏజ్లో పోగొట్టుకోవడం, ఒకే ఒక కూతుర్ని పోషించుకోలేని పరిస్థితి. అల్ట్రా రిచ్ పర్సన్, ఎక్కడ ఆస్తులు ఉన్నాయో కూడా తెలియదు. దారుణమైన పరిస్థితి, గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఎప్పుడు తన 17 సంవత్సరాల ప్రైమ్ మినిస్టర్షిప్ కాలంలో రెడ్ ఫోర్ట్ దగ్గరికి వెళ్ళి భారతదేశం కోసం ఎప్పుడూ కూడా పేజీలో రాసుకున్నది కూడా చూసి చదవాలి. ఆసువుగా చదువుతాడు ఆయన, స్పాంటేనియస్గా చదువుతాడు. బికాజ్ ఇట్ కేమ్ ఫ్రమ్ హిజ్ హార్ట్ అండి. దట్ ఇస్ ద డిస్కవర్ ఆఫ్ ఇండియా బుక్ చదివితే నెహ్రూ కోసం పూర్తిగా తెలుస్తుంది. నేను ఐఎమ్ నాట్ ది డివోటీ ఆఫ్ ది నెహ్రూ, ఐఎమ్ నాట్ ది డివోటీ ఆఫ్ ది కాంగ్రెస్. చరిత్రలో భారతదేశానికి సర్వ చేసిన వాళ్ళు ఎవడని మాత్రమే నేను మాట్లాడుతున్నా. ఈ విషయంలో నెహ్రూ ఈజ్ ఆల్వేస్ నెహ్రూ అండి, ఈజ్ ఎ మ్యాచ్లెస్. గాంధీ పర్ఫెక్ట్గా నెహ్రూని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇది చరిత్ర అంతా అవలోకనం చేసి, ఏదో బ్రిటిష్ వాళ్ళు రాసిన చరిత్ర నేను చదవలే, బ్రిటిష్ వాళ్ళు రాసిన చరిత్ర కాదండి. అన్నీ రాసి అన్నీ చూస్తే ఈ భారతదేశం ప్రస్తుత పరిపాలన ఎలా ఉంది, ఎవరి ఆర్థిక విధానం ఎలా ఉందని చూస్తే, ఒక ఐఐటి ఖరగ్పూర్కి వెళ్తే దానికి ఒక గరిహి అని పేరు ఎలా పెడతారండి? ఐఐటి ఖరగ్పూర్లో ఒక హాస్టల్ పేరు గరిహి. ఎవరు పెడతారండి గరిహి? ఎవరు రామాయణంలో ఎవరు చెప్పాలి? ఫిలాసఫర్. ఆ పేర్లు ఎవరు రచించారండి? మనం అలా చూడాలి. ఒక నాగార్జున సాగర్కి వెళ్ళి ఇది ఇస్ ద టెంపుల్ ఆఫ్ ఇండియా అంటారు ఆయన. హిందూ మతంతో ఐక్యం చేస్తే ముస్లిమ్స్ ఎవరు ఆయన వ్యతిరేకించలే. టెంపుల్ ఆఫ్ ఇండియా అంటారు ఆయన 1954లో పునాది వేసి. ఎలా అంటారు ఆయన? ఒక గ్రీన్ రెవల్యూషన్ ఎలా మాట్లాడతారు పిఎల్ పోరేటి? ఎంతటి అందుకనే భారతీయులు ఆయన 3 ఎలక్షన్లో తిరుగులేని మెజార్టీ ఇవ్వడం జరిగింది. ఆయన చనిపోయే వరకు ఆయనకే ప్రైమ్ మినిస్టర్షిప్ ఇచ్చారు. ప్రైమ్ మినిస్టర్షిప్లోనే ఆయన చనిపోవడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. 3 ప్రజాస్వామ్య ఎన్నికలను పెట్టి, ప్రజాస్వామ్య ఎన్నికలను ఇలా పెట్టుకోండి అని ఆయన ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఆరోపణ, అసలు భారత పార్లమెంట్లో అసలు అపోజిషన్ అవ్వడానికి అర్హత లేని సమయంలో శ్యాంప్రకాష్ ముఖర్జీ అలాంటి వాళ్ళని తీసుకొచ్చి అపోజిషన్ గుర్తింపు ఇవ్వడం కూడా ఆయన జరిగింది. ఒక అద్భుతం అండి, ఒక మహోద్భుతం. ఇలాంటి చర్చ పార్లమెంట్లో అద్భుతంగా జరిగిందని చెప్పొచ్చు. మై క్లియర్ కట్ జడ్జిమెంట్, నాట్ బేస్డ్ ఆన్ ది అపోలిటికల్గా నేను చెప్తే, నెహ్రూ ఈజ్ నెహ్రూ, నెహ్రూ ఈజ్ అన్రైవల్, నెహ్రూ ఈజ్ ఎ మ్యాచ్లెస్ అండి. రైట్ అండి, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్